దమనః విధి నిర్వహింపని ప్రజలను యమరూపంలో నిగ్రహించేవాడు. హంసః హంసరూపుడు, సకల శరీరాల్లోనూ సంచరించేవాడు. సుపర్ణః శోభన వర్ణం కలవాడు. భుజగోత్తమః ఆదిశేషుడు, భుజగములలో అంటే పాములలో ఉత్తముడు. హిరణ్యనాభః బంగారు నాభి కలవాడు. సుతపాః గొప్ప తపస్వి, బదరికాశ్రమంలో నారాయణ రూపంలో తపస్సు చేసినవాడు. పద్మనాభః పద్మం వంటి నాభి కలవాడు. ప్రజాపతి ప్రజాపాలకుడు, ప్రజలకు తండ్రి అయినవాడు. అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః. అమృత్యు మరణం లేనివాడు. సర్వదృక్ సర్వదర్శి అందరినీ అన్నిటినీ చూసేవాడు. సింహః దుష్టుల్ని హింసించేవాడు. సంధాత కర్మఫలాలను ప్రాణాలకు చేర్చేవాడు. సంధిమాన్ యజ్ఞతపః ఫలభోక్త యజ్ఞం మరియు తపస్సుల ఫలితాలను భుజించేవాడు. స్థిరః స్థిరమైనవాడు. అజః ప్రేరేపించువాడు. దుర్మర్షణః సహింపరానివాడు, రాక్షసులచే ఓర్వజాలనివాడు. శాస్త శాసకుడు, శృతిస్మృతులచే శిక్షించేవాడు. విశ్రుతాత్మ ప్రసిద్ధ రూపుడు, విశ్రుతమైన ఆత్మరూపుడు. సురారిహ రాక్షసులను సంహరించువాడు. గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతిరుదారధీః. గురు సర్వ విద్యలను ఉపదేశించువాడు. గురుతమః గురువులకు గురువు, బ్రహ్మాదులకు సైతం విద్యలిచ్చేవాడు. ధామ జగదాశ్రయుడు, జ్యోతిస్వరూపుడు. సత్యః సత్యధర్మ రూపుడు. సత్యపరాక్రమః అమోఘ పరాక్రమం గలవాడు. నిమిషః ముకుళిత లోచనుడు, యోగనిద్రలో కనులు మూసుకునేవాడు. అనిమిషః జ్ఞానరూపుడు అగుటచే అనిమిషుడు. స్రగ్వి వైజంతిమాలధారి, వైజంతిమాలను ధరించినవాడు. వాచస్పతి రుదారధి వాచస్పతి రుదారధీ సర్వపదార్థాలను ప్రత్యక్షం చేసే బుద్ధికల విద్యాపతి. అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్. అగ్రణీ మోక్షప్రాపకుడు, ముముక్షువులను ఉత్తమ స్థానానికి తీసుకుపోయేవాడు. గ్రామణీ ప్రాణినేత సర్వభూతాలకు శ్రేష్ఠుడు. శ్రీమాన్ సుందరుడు, అందరినీ మించిన కాంతి గలవాడు. న్యాయ ప్రమాణాశ్రయుడు, తర్కరూపుడు. నేత జగత్ అనే యంత్రాన్ని నడిపించేవాడు. సమీరణ విశ్వాసరూపంతో భూతాలను నడిపించేవాడు. సహస్రమూర్ధ వేల శిరస్సులు గలవాడు. విశ్వాత్మ విశ్వానికి ఆత్మ అయినవాడు. సహస్రాక్ష వేల కన్నుల గలవాడు. సహస్రపాత్ వేల పాదాలవాడు. ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంప్రమర్దనః అహః సంవర్తకో వన్హిరనిలో ధరణీధరః. ఆవర్తన సంసార చక్ర భ్రామకుడు, సంసార చక్రాన్ని తిప్పే స్వభావం కలవాడు. నివృత్తాత్మ నిత్యముక్తుడు, సంసార బంధం నుండి తొలగిన స్వభావం గలవాడు. సంవృత యోగమాయచే కప్పబడేవాడు. సంప్రమర్దన రుద్రాది రూపాల్లో శిక్షించేవాడు. అహసంవర్తక దిన ప్రవర్తకుడు, రుద్రాది రూపాల్లో అందరినీ మర్దించేవాడు. వనిహి
అగ్ని, హోమద్రవ్యాలను వహించేవాడు. అనిల ప్రాణవాయు రూపుడు, ఆది లేనివాడు. ధరణీధర వరాహ ఆదిశేషుల రూపంలో భూమిని మోసేవాడు. సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వదృగ్విశ్వభుగ్ విభు సత్కర్త సత్కృత సాధుర్జన్హుర్నారాయణో నరః. సుప్రసాద మంచిగా అనుగ్రహించేవాడు. ప్రసన్నాత్మ ప్రసన్న స్వభావం కలవాడు. విశ్వదృక్ ప్రపంచమంతా ధరించినవాడు. విశ్వభుక్ విశ్వపాలకుడు, విశ్వమంతా అనుభవించేవాడు. విభు సర్వవ్యాపి. సత్కర్త భక్తులకు సత్కారం చేసేవాడు. సత్కృత పూజ్యులచే సత్కరించబడేవాడు. సాధు సాధు భక్తులకు కార్యాలు చేసి పెట్టేవాడు. జన్హు లయకర్త సంహార సమయంలో జీవులను లయం చేసేవాడు. నారాయణ నీటి మీద శయనించేవాడు. నరహ భక్తులను పరమపదానికి తీసుకొని పోయేవాడు. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. అసంఖ్యేయ లెక్కపెట్టలేనన్ని నామరూపాలు గలవాడు. అప్రమేయాత్మ కొలవరాని స్వరూపమున్నవాడు. విశిష్ట గొప్పవాడు. శిష్టకృతు శ్రేష్ఠుల్ని తయారు చేసేవాడు. శుచి నిర్మలుడు. సిద్ధార్థ కృతకృత్యుడు నెరవేరిన కోరికలు గలవాడు. సిద్ధ సంకల్ప సిద్ధించిన సంకల్పం గలవాడు. సిద్ధిద సిద్ధిని అనుగ్రహించేవాడు. సిద్ధి సాధన కార్యసిద్ధికి సాధనమైనవాడు. వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్రుతిసాగరః. వృషాహి యజ్ఞాత్మకుడు. వృషమంటే ధర్మరూపమైన యజ్ఞం గలవాడు. వృషభ భక్తులకు కోరికలు వర్షించేవాడు. విష్ణు వ్యాపించేవాడు. వృషపర్వ పరంధామం చేరేవాళ్లకు ధర్మాదులైన మెట్లుగా అయ్యేవాడు. వృషోధర ఉదరంలో ధర్మాన్ని ధరించేవాడు. వర్ధన ప్రపంచాన్ని వృద్ధి పొందించేవాడు. వర్ధమాన రూపంలో వృద్ధి పొందేవాడు. వివిక్త అతీతుడు. శృతిసాగర వేదసాగరుడు. సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూప శిపివిష్టః ప్రకాశనః. సుభుజ లోకరక్షణ చేసే భుజాలు గలవాడు. దుర్ధర ముముక్షువుల చేత ధ్యాన సమయంలో హృదయంలో అతి కష్టంగా ధరింపబడేవాడు కాబట్టి దుర్ధరుడు. వాగ్మి బ్రహ్మమైన వాక్కును పలుకువాడు. మహేంద్ర ప్రభువులకు ప్రభువు. వసుధ ధనమిచ్చేవాడు. వసు ధనరూపుడు. నైకరూప అనేక రూపాలు గలవాడు. బృహద్రూప విశ్వరూపుడు. శిపివిష్ట సూర్యకిరణాలలో ఉండేవాడు. ప్రకాశన ప్రకాశకు. ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః. ఓజస్తేజో ద్యుతిధర ప్రాణం బలం శూరత్వం జ్ఞానదీప్తి కాంతి కలవాడు. ప్రకాశాత్మ ప్రకాశరూపుడు. ప్రతాపన విశ్వాన్ని తప్పింపజేసేవాడు. రుద్ధ ధర్మజ్ఞాన వైరాగ్యాదులతో సంపన్నుడు. స్పష్టాక్షర ఓంకార రూపుడు. మంత్ర మంత్రస్వరూపుడు. చంద్రాంశు చల్లని కిరణాలు గలవాడు. భాస్కరద్యుతి సూర్యకాంతి వంటి కాంతి కలవాడు. అమృతాంశూద్భవో భానుశశబిందు సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః.
అమృతాంశూద్భవ, సముద్రం నుండి చంద్రుడు పుట్టుకకు కారణమైనవాడు. భాను, ప్రకాశించువాడు. శశబిందు, చంద్రుని వలె ప్రజలను పోషించేవాడు. సురేశ్వర, దేవతలకు ఈశ్వరుడు. ఔషధం, సంసార రోగానికి మందు వంటివాడు. జగతస్సేతు, జగత్తునకు వారిది. సత్యధర్మ పరాక్రమ, సత్యధర్మ పరాక్రమము గలవాడు. భూత భవ్య భవన్నాథ పవన పావనో నల కామ కామకృత్కాంత కామ కామప్రద ప్రభు. భూత భవ్య భవన్నాథ, త్రికాలిధిపుడు. భూత భవిష్యత్ వర్తమానాలకు స్వామి. పవన, వాయురూపుడు. పావన, పావనుడు, జగత్తును పవిత్రం చేసేవాడు. అనలహ, అగ్నిరూపుడు. కామ, భక్తుల కోరికల్ని పోగొట్టేవాడు. కామకృత్, భక్తుల కోరికలు తీర్చేవాడు. కాంత, కమనీయ రూపుడు. కామ, అందరి చేత కోరబడేవాడు. కామప్రద, భక్తుల కోరికలు తీర్చేవాడు. ప్రభు, సర్వసామర్థ్యాలు కలవాడు. యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్. యుగాదికృత్, యుగ ప్రారంభకుడు. యుగావర్త, యుగచక్రాన్ని తిప్పేవాడు. నైకమాయ, బహుమాయావి. మహాశన, కల్పాంతాలలో అన్నిటినీ మిరింగేవాడు. అదృశ, కనబడనివాడు. అవ్యక్తరూప, నిరాకార స్వరూపుడు. సహస్రజిత్, వేల మందిని జయించేవాడు. అనంతజిత్, అన్నిటినీ జయించేవాడు. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నఘుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. ఇష్ట, సర్వప్రియుడు. అవిశిష్ట, అందరిలోనూ సమానంగా ఉండటం చేత విశిష్టుడు కానివాడు. శిష్టేష్ట, శిష్టలు ఆయనకిష్టులు. శిఖండీ, నెమలిపించం శిరోభూషణం అయినవాడు. నహుష, మాయతో భూతాలను కట్టివేసేవాడు. వృష, కోరికలను వర్షించేవాడు. క్రోధ, క్రోధాన్ని నశింపజేసేవాడు. క్రోధకృత్ కర్త, క్రోధం చూపే రాక్షసులను చంపేవాడు. విశ్వబాహు, విశ్వమంతటా బాహువులు గలవాడు. మహీధర, భూమిని ధరించేవాడు. అచ్యుత ప్రథిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్ఠానమప్రమత్త ప్రతిష్ఠిత. అచ్యుత, 6 భావ వికారాలు లేనివాడు. ప్రథిత, ప్రసిద్ధుడు. ప్రాణ, హిరణ్య గర్భాత్మకుడు. ప్రాణద, ప్రాణాలను నిలబెట్టేవాడు. వాసవానుజ, వామనావతారంలో ఇంద్రుడి తమ్ముడైనవాడు. అపాం నిధి, సముద్ర స్వరూపుడు. అధిష్టానం, అన్ని భూతాలకు ఆశ్రయమైనవాడు. అప్రమత్త, ఎన్నడూ ప్రమాదంలో పడనివాడు. ప్రతిష్ఠిత, తన మహిమలో నిలిచేవాడు. స్కందస్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాధిదేవః పురందరః. స్కంద, కుమారస్వామి రూపుడు. స్కందధర, ధర్మమార్గధారకుడు. దుర్య, భారం వహించేవాడు. వరద, వరాలిచ్చేవాడు. వాయువాహన, వాయువుల్ని ప్రసరించేవాడు. వాసుదేవ, వాసుదేవపుత్రుడు. బృహద్భాను, తన మహాకిరణాలతో జగత్తునంతా ప్రకాశింపజేసే సూర్యుడు. ఆదిదేవ, ఆది కారణమై స్వయంగా ప్రకాశమానుడైన దేవుడు. పురందర, రాక్షస పురాలను సంహరించినవాడు.
అశోకస్తారణస్తారः శూరः శౌరిర్జనేశ్వరः అనుకూలశతావర్తః పద్మీ పద్మనిభేక్షణः. అశోక ఏ విధంగానూ శోకం లేనివాడు. తారణ సంసార సాగరం తరింపజేసేవాడు. తారహ జన్మ జర మరణాల నుండి తరింపజేసేవాడు. శూర పరాక్రమశాలి. శౌరి శూరుడు. జనేశ్వర ప్రజలకు ఈశ్వరుడు. అనుకూల ఆత్మరూపుడై అందరికీ అనుకూలుడు. శతావర్త ధర్మరక్షణ కోసం 100 అవతారాలెత్తేవాడు. పద్మీ పద్మాన్ని చేతిలో ధరించినవాడు. పద్మనిభేక్షణ పద్మనయనుడు. పద్మనాభోరవిందాక్షః పద్మగర్భశరీరభృత్ మహర్ధిర్రుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః. పద్మనాభ భక్తుల హృదయ కమల మధ్యలో నివసించేవాడు. అరవిందాక్ష కమలాల వంటి కన్నులు గలవాడు. పద్మగర్భ హృదయ కమలంలో ధ్యానింపదగినవాడు. శరీరభృత్ అన్ని రూపాలలోనూ అన్ని శరీరాల్లోనూ పోషించేవాడు. మహార్ధి గొప్ప సంపద గలవాడు. వృద్ధ సమృద్ధుడు. వృద్ధాత్మ సనాతనుడు. మహాక్ష విశాలనేత్రుడు. గరుడధ్వజ గరుడు ధ్వజంగా గలవాడు. అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. అతుల సాటి లేనివాడు. శరభ జీవాత్మగా ప్రకాశించేవాడు. భీమ పాపులకు భయంకరుడు. సమయజ్ఞ సర్వప్రాణి సమత్వం అనే యజ్ఞం గలవాడు. హవిర్హర్హి హవిర్భోక్త సర్వలక్షణ లక్షణ్య మంచి లక్షణాలున్నవాడు. లక్ష్మీవాన్ లక్ష్మిని ధరించినవాడు. సమితింజయ యుద్ధంలో విజయం పొందేవాడు. విక్షరోరోహితో మార్గో హేతుర్దామోదరః సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. విక్షర నాశము లేనివాడు. రోహిత మత్స్యావతారుడు. మార్గ ఆనందప్రాప్తి మార్గమైనవాడు. హేతు సంసారహేతు. దామోదర లోకాలను ఉదరమునందు భావించినవాడు. సహ అపరాధాల్ని సహించేవాడు. మహీధర భూమిని మోసేవాడు. మహాభాగ గొప్ప భాగ్యము గలవాడు. వేగవాన్ వేగం గలవాడు. అమితాశన ప్రళయకాలంలో విశ్వమంతటిని భక్షించేవాడు. ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరः కరణం కారణం కర్త వికర్త గహనో గుహః. ఉద్భవ జగత్తుత్పత్తికి కారణమైనవాడు. క్షోభణ సృష్టికాలంలో ప్రకృతి పురుషులను క్షోభింపజేసేవాడు. దేవ సకల భూతాలలోనూ విహరించేవాడు. శ్రీగర్భ ప్రపంచమనే సంపద ఉదరంలో ఉన్నవాడు. పరమేశ్వర ఐశ్వర్యం గలవాడు. కారణం జగత్తు యొక్క ఉత్పత్తిలో ప్రధాన కారణమైనవాడు. కారణం జగత్తుకు ఉపాదాన నిమిత్త కారణుడు. కర్త స్వతంత్రంగా పనిచేసేవాడు. వికర్త విచిత్రమైన భువనాలకు కర్త. గహన రహస్యమైనవాడు. గుహ తన మాయచేత స్వరూపాదులను కప్పిపుచ్చేవాడు. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్ధి పరమస్పష్టస్తుష్టః పుష్టః శుభేక్షణః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.